అండ్ అంటే కమింగ్ టు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే చిరంజీవి గారు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఒక మెంబర్. అవును. సో మీ ఇంట్లో ఎలా ఉండేది చిరంజీవి గారు? అంటే ఆయన మూవీ వచ్చినప్పుడు మీ అమ్మగారి దగ్గర నుంచి మీ అంటే నాన్నగారు? అప్పట్లో సినిమా అనేది ఒక సెలబ్రేషన్. Hmm. సో అందరి సినిమాలు రిలీజ్ అవుతుండే మనకి ఈక్వల్గా. బాలకృష్ణ గారి సినిమాలు కానీ, వెంకటేష్ గారి ఫిల్మ్స్ కానీ, నాగార్జున గారి ఫిల్మ్స్ కానీ, అందరి ఫిల్మ్స్కి ఒక సెలబ్రేషన్ లాగా వెళ్తుండే వాళ్ళం. అండ్ చిరంజీవి గారి ఫిల్మ్స్ అంటే మేము ఉన్న ఏరియాలో రిలీజ్ వచ్చేవి కాదు. అప్పుడు వీళ్ళు పెద్ద హీరోల ఫిల్మ్స్, నేను అద్దంకి అని ఒక టౌన్లో ఉండేవాళ్ళం. ఏదో ఒకటి రెండు ఫిల్మ్స్ రిలీజ్ వచ్చాయి. అంటే సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్ చూసేవాడిని నేను. అప్పటికే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి. అండ్ అఫ్ కోర్స్ చిరంజీవి గారి ఫిల్మ్ థియేటర్కి వెళ్ళటం అంటే అప్పుడున్న ఫాలోయింగ్, ఆయనకున్న మాస్ హిస్టీరియా, జోనర్ను బట్టి ఫిట్. అది ఒక ఫ్యామిలీ ఫిల్మ్ అయితే ఇక మొత్తం లేడీస్ గీడీస్, అదెందుకు గరానా మూడు ఎగ్జామ్ చెప్తే ఇక ఒక సెలబ్రేషన్లో ఉండేది. అండ్ ఒక క్రేజ్, ఒక మ్యాసివ్ క్రేజ్ ఉండేది ఆయనకి, మీకు తెలియదు కాదు. అంటే ఆ పేరు, ఆ నేము, ఆ బ్రాండ్, అది 90s 80s కిడ్స్కి బాగా తెలుసు. సో ఆ సెలబ్రేషన్ ఏంటో. అండ్ ఇప్పటికి కూడా అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 స్టిల్ హీస్ రూలింగ్ ద బాక్స్ ఆఫీస్. అండ్ లాస్ట్ సంక్రాంతికి ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ కానివ్వండి, ఆయన లుక్స్ మెయింటైన్ చేసే విధానం కానివ్వండి, అండ్ 35-40 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారో స్టిల్ అదే ఒక ఇమేజ్ని మెయింటైన్ చేయడం ఆయన తీసుకుంటున్న కష్టం కానీ, ఒక యాక్టర్గా ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్, అభిమానులకు కానీ, ఆయన అభిమానించే వాళ్ళందరికీ కానీ ఆయన ఎలా కనపడాలని ఆయన తీసుకునే ఒక డెడికేషన్, దట్స్ లైక్ అవుట్ స్టాండింగ్. రైట్ సార్. అయితే మీరు చిరంజీవి గారిని పర్సనల్గా మీట్ అవ్వడానికన్నా ముందు, నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను చిరంజీవి గారిని ఇంత దగ్గర నుంచి ఒకసారి చూశాను. ఆ సెకండ్ నాకు ప్రపంచం మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆయన ఒక్కరు నిజమేనా అన్న ఒక ఫీలింగ్ ఉంది. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? ఆ రోజు గుర్తుందా? ఫస్ట్ టైం సినిమాల్లో చూసిన చిరంజీవి గారిని లైవ్లో చూసిన ఎవరికైనా మనం ఒక తెలియని ఒక మెరుపు లాంటి ఒక మెమరీ అది. ఎవరు మర్చిపోలేము. సో నేను చూసింది ఏంటంటే రవీంద్ర భారతిలో ఏదో ఒక సురభి నాటకాల ఉత్సవాల, లేకపోతే పరుచూరి బ్రదర్స్ వాళ్ళు పెట్టిన ఒక ప్రోగ్రామ్ ఏంటో తెలియదు, నాకు గుర్తులేదు సరిగ్గా ఈవెంట్ ఏంటనేది. సో నేను స్టేజ్ మీద ఉన్నాను, చిరంజీవి గారు ఇలా మెట్లెక్కి నా ముందు నుంచి ఇలా వెళ్ళి సెంటర్ ఆఫ్ ద స్టేజ్కి వెళ్తున్నారు. సో ఒక ప్రొఫైల్లో ఇలా పాస్ అయ్యారు నా ముందు. సో దట్ ఈస్ ద ఫస్ట్ మెమరీ ఆయన నేను చూసింది. సో ఒక నిమిషం చిన్న చిరంజీవి గారు ఇలా ఉంటారా లైవ్లో అని ఒక ఫీలింగ్ వచ్చింది. బాగుండింది. అంటే స్క్రీన్ మీద చూసిన ఒక హీరోని మళ్ళీ లైవ్లో చూడటం అనేది మెమరబుల్ ఎక్స్పీరియన్స్. రవీంద్ర భారతి హైదరాబాద్లో. అయితే చిరంజీవి గారిని మరి డైరెక్ట్ మీట్ అయినప్పుడు మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అన్నయ్యతో మాట్లాడాలి, అది ఇదని, అక్కడికి వెళ్ళాకైనా మర్చిపోవడం ఇలాంటివి జరిగాయి? అంటే నేను చిరంజీవి గారిని ఫస్ట్ మీట్ అయింది సుప్రీం సినిమాకి ఆయనకు ప్రొజెక్షన్ వేసాం. సో ప్రసాద్ ల్యాబ్లో ఆ రోజు ఆయనతో దిగిన ఫస్ట్ పిక్చర్ నాకు. సో అది ఫస్ట్ మీటింగ్. సో ఆ తర్వాత ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఆ రోజు ఆ సినిమా చూసి చాలా బాగుందమ్మా, బాగా తీసామని చెప్పి అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాఘవేంద్ర గారి ఇంట్లో ఒక ఆయన ఫోటో ఒకటి ఉంటుంది, నేను ఒక స్ట్రైప్స్ టీషర్ట్ తోటి ఆయనతో ఫోటో దిగాను. సో వాళ్ళ ఇంట్లో ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ జరిగింది. అది ఫస్ట్ ఆయన దృష్టిలో నేను ఒక మైండ్లో వీడు ఈ కుర్రోడు భలే ఉన్నాడే అని ఒక గుర్తు ఉండే ఒక మీటింగ్ అంటే అది. ఆ రోజు ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో జోకులు చెప్తూ బాగా చాలా హ్యాపీనింగ్గా జరిగింది ఆ మీటింగ్. అక్కడ రిజిస్టర్ అయ్యాను నేను ఆయనకు మైండ్లో. ఇక ఆ తర్వాత చాలాసార్లు సినిమా నేను చేద్దాం అనుకోవడం జరిగింది, కానీ కుదరలేదు. ఇక ఆ సినిమా ట్రావెల్ మీకు తెలిసిందే, శంకర ప్రసాద్ గారు అనేది మెమరబుల్ జర్నీ. ఆ కథ ఓకే అయిన దగ్గర నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ అయ్యి ఆయనతో సినిమా కనిపెట్టి ఆయన నుంచి బయటకు వచ్చే వరకు అది ఒక రోలర్ కోస్టర్ అని చెప్పాలి. ఎన్నో మెమరీస్, ఎన్నో ఎమోషనల్ మూమెంట్స్. ప్రతిరోజు ఆయనతో వర్క్ చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆయన సినిమాలు, ఈటీవీ సినిమాలు, ఆయన సినిమా ఏదో వస్తే చూసి మేము పనిచేస్తున్న చిరంజీవి గారితో అనే ఒక చిన్న ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్ని ఇప్పుడు అంటే తెలియదు కదా, మనం పని చేసేటప్పుడు వర్క్ మూడ్ లో ఉంటాం, బయటకు వచ్చాక ఆయన వాల్యూ మనకి ఎక్కువ తెలుస్తుంది. బట్ ఎందుకంటే ఆయన ఇచ్చే కంఫర్ట్ కూడా అలా ఉంటుంది డైరెక్టర్స్ కి. సో యూ వోంట్ బిహేవ్ లైక్ ఎ మెగాస్టార్. భయపెట్టడం అలా ఉండదు. సో ఈజ్ లైక్ వెరీ నార్మల్ ఫ్రెండ్లీ స్పేస్ లో ఉంటారు. అది ఆ స్పేస్ దొరకడం అదృష్టం. నాకైతే ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి ఒక స్పేస్ ఇచ్చారు ఆయనకి. అంత బాగా చూసుకున్నారు నన్ను. ఇట్స్ లైక్ లైఫ్ టైం మెమరబుల్. అయితే మీరు ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు ఏమన్నా భయం ఉండేదా ఎక్కడైనా? అంటే ఆయనకి ఒక నరేట్ చేసేటప్పుడు ఆయన ఎలా వినేవారు? మీరు ఒక సీన్ని నరేట్ చేసేటప్పుడు ఎలా వినేవారు? అండ్ హీఈస్ నోన్ ఫర్ ఇంప్రూవైజేషన్. అక్కడికి వెళ్ళాక మనం ఒక వేరే చిరంజీవి గారినే చూస్తాం, అసలు ఆ క్యారెక్టర్ని చూస్తాం. సో అలాంటి ఇంప్రూవైజ్ చేసిన సీన్స్ మీరు డెఫినెట్గా చిరంజీవి గారు ఎప్పుడు ఏం చెప్పినా కూడా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో
ఒక ఆలోచన అనేది ఆయన మనకి ఇస్తారు, బట్ ఎప్పుడు ప్రెషర్ చేయరు. ఓకే. ఇది పెట్టు, ఇది ఉండాలి అని ఎప్పుడు ప్రెషర్ చేయరు. నాకు ఇలా అనిపిస్తుంది, ఏమైనా ఉపయోగపడితే తీసుకోమ్మా అంటారు తప్ప మన ఫ్రీడమ్ని ఎప్పుడు క్యాప్చర్ చేయరు. సో నాకు మా ఇద్దరి మధ్య వేవ్ లెంత్ బాగా కుదిరింది. సో నాకేం కావాలో ఆయనకి తెలుసు, ఆయనకేం కావాలో నాకు తెలుసు. సో ఆ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా కుదిరింది. సో నేను రాసిన వాటిని ఆయనకి బాగా ఎంజాయ్ చేసి యాజిటేట్ చేసేవాళ్ళు. ఏదైనా ఆయనకి ఇంప్రూవైజ్ చేయాలనిపిస్తే ఇలా చేద్దామంటే అది అద్భుతంగా ఒక్కొక్కసారి చేసేవాళ్ళు ఆయన. సో అవన్నీ ఆ గివ్ అండ్ టేక్ అనేది బాగా కుదిరింది ఇద్దరి మధ్య. అందుకే ఆ సినిమా రిజల్ట్ అంత హ్యూజ్గా ఉండడానికి కూడా కారణం. సో అండర్స్టాండింగ్ ఉండేది, ఆయన ఎక్స్పీరియన్స్ మనం రెస్పెక్ట్ చేసేది, లేదు మన ఫ్రీడమ్ని మనం వెళ్ళి చెప్పేది. నాకు ఇది ఎందుకు కాన్ఫిడెంట్ కోసం అంటే ఆయన ఎవరు డిస్టర్బ్ చేయరు. ఓకే అమ్మా నీకు అనిపిస్తే తీసుకుంటాను, అంతేగాని ప్రెషర్ చేయరు. ఓకే. ఓకే. సో అది ఆ ఇద్దరి మధ్య ఉంది కాబట్టి వీఆర్ అంటే బాగా జెల్ అయిపోయాం ఇద్దరం. సో ఆ కెమిస్ట్రీ మీకు సినిమాలో చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది. సో ఆయన్ని నేను డీల్ చేసిన విధానం కానీ, ఆయన నా కోసం చేసిన ఏం చేయమంటే ఆయన ఏదన్నా వావ్ అని చెప్పమన్నా కూడా ఆయనకున్న స్టార్డమ్కి ఒక సెకండ్ ఆలోచించవచ్చు. బట్ ఈడేదో ఆలోచిస్తున్నాడు, ఈడేదో ఫన్ టైమింగ్ విచిత్రంగా ఉంది, సరే కానీ అని చెప్పి చేసేసారు. సో నా దట్ బికెమ్ వైరల్ అయిపోయింది ఆయన చెప్పడం వల్ల. సో అట్లాంటివి మైన్యూట్ థింగ్స్ కూడా. సో వన్స్ బిలీవ్ చేశారంటే హీ గివ్ ద బెస్ట్ దాంట్లో డిస్కషన్.